అన్నా అన్నా అయ్యో నా చైన్ ఏది? ఎవరో పాపం గుడికొచ్చిన వాళ్ళు పోగొట్టుకున్నట్టున్నారు. చోచి ఏంటమ్మా ఒంటరిగా కూర్చున్నావు? మందు కొడతావా? ఇదిగో నీకు అమ్మ లేదా? సరేరా మా అమ్మ దగ్గర తీసుకెళ్తా. అసలేది ట్రైన్ బాగుందా? మనుషుల్ని నమ్మదొచ్చింది మొన్న. వాళ్ళు నీకు ఆకులు పెట్టి పీకలకు వస్తారు. నేనేదో నీ చైన్ కొట్టేస్తున్నట్టు. మా అమ్మ దండం పెట్టుకో. దండం. అమ్మా స్వాతి త్వరలో డాక్టర్ అయిపోబోతుందమ్మా. కానీ నాకు మాత్రం ఒక చిన్న కోరిక మిగిలిపోయింది. నీతో ఒక్కసారి మాట్లాడాలనుందమ్మా. ఆ పంతులకు మాత్రం రోజు కల్లో కనిపిస్తావు. నేనెలా ఉన్నానని అడుగుతావు. నా కల్లోకి మాత్రం కనిపించావు. నేనేం తప్పు చేశానమ్మా? ఒక్కసారి నా కల్లో కనిపించమ్మా. చూసావమ్మా ఇది కూడా కరెక్టే అంటుంది. పాపం తల్లి లేంది కదా, ఆ బాధ దీనికి కూడా తెలుసు. అమ్మా ఈరోజే జైలు నుంచి వచ్చాను. ఒక అమ్మాయి బదులు వెళ్ళానులే. ఎందుకో ఆ అమ్మాయిని చూడగానే నాకు బాగా నచ్చింది. రాత్రి అమ్మ దగ్గర పడుకున్నానా? ఇదేని గుడిసేది నాకెమెక్కేసిందా? లేకపోతే ఎవడైనా కొట్టేశాడా? ఇదేంటి రాత్రి లేదు, పొద్దున కలా కూర్చున్నప్ప. గొలుసు లేదు. కొత్తగా ఈ ఉత్తరం ఏంటి? పంతులు! ఏంటి సూర్యం, ఏంటి పొద్దున్న ఎలా వచ్చావు? నాకు ఒక చిన్న డౌట్ పంతులు. ఏమిటి నాయనా? మేకలు బంగారం తింటాయా? బంగారం తినవు బాబు, బంగారం లాంటి గడ్డిని తింటాయి. మరైతే ఆ చైన్ ఏమైనట్టు? ఏం చైను? నిన్న రాత్రి ఒక బంగారు చైన్ దొరికింది. దాన్ని అమ్మ సమాధి పైన పెట్టాను. పొద్దున్న లేసరికి కనిపెట్టి. అయ్యయ్యో, రాత్రి నా మెడలో వేసినా లక్షణంగా ఉండేది కదా. సరే గాని రాత్రి అమ్మ సమాధి దగ్గర పడుకున్నా. పొద్దున్న లేసరికి సమాధి పైన ఉత్తరం ఉంది. ఉత్తరమా? ఏది లైఫ్? ఏంటబ్బాయి ఉత్తరం? మీ అమ్మ రాసిందయ్యా. హ్యాండ్ చూసావు ఎంత స్ట్రాంగ్ గా ఉందో. గుద్దానంటే పిల్లకెగిరిపోద్ది. చనిపోయినమ్మ ఉత్తరం రాయడం ఏంటి? రాస్తుంది నాయన. మీ అమ్మ అర్ధంతరంగా చనిపోయింది. ఆత్మ ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఇదిగో మీ అమ్మ రాసిన ఉత్తరమే, చదవనా? అమ్మని అడుగుతా. అమ్మ ఒప్పుకుంది. అక్షరం మారకుండా చదువు. నానా సూర్యం, ఎప్పటికప్పుడు పంతులు గారి ద్వారా నీ మంచి చెడ్డలు తెలుసుకుంటూనే ఉన్నాను బాబు. రోజు శ్మశానానికి వచ్చి బాధపడుతున్నావు, అది కూడా చూస్తూనే ఉన్నాను. ఎవరో చేసిన తప్పులు నీ మీదేసుకుని జైలుకి వెళ్తున్నావు. ఇక మీదట అలాంటి పనులు చేయదు. స్వాతిని డాక్టర్ చదివిస్తున్నావు. అలాగే ఈ అమ్మ మాట కూడా విను. ఎప్పుడూ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే నువ్వు నీ గురించి కూడా ఆలోచించుకోనాయన. నిన్ను మంచివాడిగా చూడాలని ఉందిరా. నువ్వు కొత్త జీవితాన్ని ఆరంభించి మంచి పనులు చేసి ఈ అమ్మకి మంచి పేరు తెచ్చిపెట్టరా. నీ జీవితంలోకి ఎలాంటి అమ్మాయి ప్రవేశిస్తే మంచి జరుగుతుందో అలాంటి అమ్మాయి నేనే చూశాను. నువ్వు నాకు ఇచ్చిన చేయిని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చాను. అది మెడలో వేసుకున్న అమ్మాయే నీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఈ అమ్మ మాట కాదనకుండా ఆ అమ్మాయి చెప్పినట్టు వింటావనే అనుకుంటున్నాను. ఆ అమ్మాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు 38వ మెట్టు మీద ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చెప్పినట్లు చెయ్యి. ఇట్లు మీ అమ్మ సీతామహాలక్ష్మి.
అబ్బా 38వ మెట్టు మీద ఆ అమ్మాయి ఉంటుందని చెప్పింది. ఆ అమ్మాయిని ఎలా గుర్తించడం? స్టార్ట్ కౌంట్. 1 2 3 4 5 6 7. హలో, టైం ఎంత అయింది? వాచ్ లేదు, కనబడట్లా. లేదని చెప్పచ్చుగా, తిడతావేంటి? భలేవా అని అడిగాను రా బాబు. మళ్ళీ మొదలుకెళ్ళాలి. లాభం లేదు, 38 దేవుళ్ళని లెక్క పెట్టాల్సిందే. మాధవాయ, నారాయణాయ, కేశవాయ, వెంకటాయ, ఆంజనేయ, వీరాయ, సూరాయ, గోవింద. పిలిచారా? నిన్నెవడు పిలిచాడ్రా డాష్ గా? నా పేరే గోవింద. నా లెక్క కూడా గోవిందే. పోరా సోడా బుడ్డి, చెవులో పువ్వు ఒకటి. గోవింద గోవింద. ఇది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11. అబ్బాయి చూస్తే ఎంత అందంగా ఉన్నాడు. 6 అడుగులు ఎత్తుంటాడు. ఆ దేవుడు చూపు లేకుండా చేశాడు. ఇదిగో నాయనా, జాగ్రత్త. ఆఖరికి నన్ను పిచ్చగాడిలా చూస్తున్నారా? నా లెక్క, నా లెక్క. ఇంకా ఎవడు పిలిచినా ఆగేది లేదు. డైరెక్ట్ గా 38వ మెట్టు దగ్గర ఆగాల్సిందే. పరిగెత్తురా సూర్యం! 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 30 31 32 33 34 35 36 35. అరే మధులత, నువ్వు ఇక్కడేంటి? గుడికొచ్చాను. ఓహో. అదే ఏది? అదే మెల్లో గొలుసు నాది. అరే రాత్రి అమ్మ సమంతి పైన పెట్టిన గొలుసు నాకు నచ్చిన అమ్మాయి. అంటే అమ్మ చెప్పిన అమ్మాయి నాకు నచ్చిన అమ్మాయే. అమ్మ నా మనసు అర్థం చేసుకుంది. అమ్మని అడిగితే పోలా? హలో, చెప్పింది ఆవిడ. అప్పుడప్పుడు వాడు రూపాయి బిళ్ళ ఎగరేసి నా పర్మిషన్ అడుగుతూ ఉంటాడు అని. కావాలంటే ఆ కాయిన్ ఒక పక్క నా బొమ్మ ఉంటుందని కూడా చెప్పింది. ఎవరావిడ? మీ అమ్మ సీతామహాలక్ష్మి గారు. నీకెలా తెలుసు? మీ అమ్మగారే నా కల్లో కనిపించి నాకు చెప్పారు. నీ కల్లోకి వచ్చిందా? నా గురించి ఏమైనా చెప్పిందా? నీ గురించి ఆవిడ దిగులు పడుతున్నారు. ఈ గొలుసు నాకు ఆవిడే ఇచ్చారు. నిన్నొక కొత్త సూర్యంలా చూడాలనుందిట. చెడ్డ పనులు చేయడం మానేమన్నారు. ఇక నుంచి అన్ని మంచి పనులే చేయమన్నారు. అవునే, అమ్మ రాసిందంతా చెప్తుందే. అంతేకాదు, నువ్వు మారి మంచివాడివై అన్ని మంచి పనులే చేస్తే తను నీతో మాట్లాడతానని కూడా చెప్పింది. నాకా చదువు లేదు. మంచి పనులు చేస్తే డబ్బులు ఎవరిస్తారు? నన్నిమ్మంది. చెడ్డ పనులు చేస్తే డబ్బులు వస్తున్నప్పుడు మంచి పనులు చేస్తే రావా? ఈ రోజు నుంచి నువ్వు మంచి లైఫ్ ని స్టార్ట్ చేయాలి. మంచిగా బ్రతకాలి. ఏ పని చేసినా 10 మంది మెచ్చుకునేలా చేయాలి. మంచేదో చెడేదో ఇన్నాళ్ళు తెలియకుండా బతికా. ఇప్పుడు ఎలాగా? ఇదిగో ఈ సెల్ ఉంచుకో. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. నువ్వు ఏ పని చేయాలనుకున్నా వెంటనే నాకు ఫోన్ చేయి. ఓకే, బాయ్. పంతులు గారు, ఇన్నాళ్ళు సూర్యాన్ని అమ్మ పేరుతో మోసం చేసి మీరు డబ్బులు తీసుకుంటూ వచ్చారు. ఇక నుంచి అలా మాయమాటలు చెప్పకుండా ఉండటం కోసం ఈ డబ్బు తీసుకోండి. వద్దమ్మా, మొరటోండే మార్చేసావు. నేను మారకపోతే అర్థం లేదు. నీ దగ్గరే ఉంచు. హలో సార్, నేను సత్యం మాట్లాడుతున్నా. ఎయిర్పోర్ట్ నుండి ఇప్పుడే బయలుదేరాను. నామినేషన్ వేయడానికి ఇంకా పావుగంటే టైం ఉంది సార్. మీరు త్వరగా రావాలి. టెక్నికల్ ప్రాబ్లం ఉందిరా. పొద్దు నుంచి విమానం ఢిల్లీలోనే ఆపేశారు. వేరే విమానంలో బయలుదేరొచ్చాను. 10 నిమిషాలు ఆపలేవా? సార్ 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 ఇంపాసిబుల్ సార్.
అసెంబ్లీలో అపోజిషన్ వాళ్ళు ప్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు సార్. టీవీ ఛానల్స్ అన్ని కవర్ చేస్తున్నాయి సార్. అల్లరవుతుంది సార్. సార్ మీరు త్వరగా ఇక్కడ ఉండాలి సార్. ప్లీజ్ సార్. సరే కుడి పక్కకి తిప్పరా. సార్ అది నో ఎంట్రీ సార్. కుడి పక్కకి తిప్పరా. రూల్స్ రాసేవాళ్ళు మనకి రూల్స్ ఏంట్రా. టైంకి వెళ్ళకపోతే నా రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. పోనీరా.